ప్రజల ఆరోగ్యాలను కాపాడుటలో అహర్నిశలు పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించి అమలు చేసేదాకా పోరాటం ఆగదని తెలంగాణ ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. శుక్రవారం రోజు ఆశాల రాష్ట్ర బస్సు యాత్ర ములుగు జిల్లా కేంద్రంకు చేరుకుంది. డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి ప్రధాన రోడ్డు గుండా బోనాలు, బతుకమ్మలు, కోలాటం నృత్యాలతో ర్యాలీ చేసి కలెక్టరేట్ సెంటర్లో నీలాదేవి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. అంతకుముందు బస్టాండ్ సెంటర్లోనే అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర నాయకులు పూలమాల వేశారు. ఈ సభలో ఆశాలను ఉద్దేశించి ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి మాట్లాడుతూ ఎన్ఎస్ఈల పేరుతో టార్గెట్లు పెట్టి పని చేయించడం, పనికి తగ్గ పారితోషికం ఇవ్వకుండా ఆశా కార్యకర్తలను వేధిస్తుండడం, శ్రమదోపిడికి గురి చేయడం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బస్ యాత్ర బృందం సభ్యులు గంగమణి సునీత, పద్మ, సాధన, బాలమణి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండి దావూద్, రత్నం రాజేందర్, తుమ్మల వెంకటరెడ్డి, ఎండి గఫూర్, గుండెపోయిన రవిగౌడ్, ఉపేంద్రచారి, ప్రవీణ్, రవి, మంజుల, శ్రావ్య, నాగమణి, రజిత, కవిత, సుమలత, ప్రభావతి, సుధా, పూర్ణ, మల్లక్క తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ జాతాకు ఆశా వర్గాలు, సిఐటి నాయకత్వం, ఇతర ప్రజా సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ జాతా ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో ప్రారంభించాం. ఇప్పటికే అనేక జిల్లాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాం. దీని అనంతరం కూడా ఇంకా కొన్ని జిల్లాలు తిరగాలి. ఈ విధంగా రాష్ట్రం మొత్తం తిరిగి ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ పెడుతున్నాం, ముగింపు సభ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 30,000 మంది ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18,000 వెంటనే నిర్ణయం చేయాలి. పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు, రిటైర్మెంట్ డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ అంశాలను అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినాం. అయినా ప్రభుత్వం పరిష్కారం చేయట్లేదు, కాలయాపన చేస్తుంది, నిర్లక్ష్యం చేస్తుంది. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మేము ఈ జాతర నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా స్పందించాలి. 31వ తేదీలోపు ముగింపు సభలోపు స్పందించకపోతే మా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం.